గూగుల్ వికీపీడియాలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారు అని మనం సెర్చ్ చేసినప్పుడు టాప్ 10లో కొంతమంది వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. దానిలో సైంటిస్టులు ఉన్నారు, దానిలో స్వతంత్ర పోరాట యోధులు ఉన్నారు. అలాగ అనేక మంది మనకి కనపడుతూ ఉంటారు. గలీలియో ఇటువంటి సైంటిస్టులు కనపడతారు. అమెరికాని మంచి పరిపాలన అందించినటువంటి నెల్సన్ మండేలా అటువంటి వారు కనిపిస్తారు. మహాత్మా గాంధీ లాంటి వారు కనిపిస్తూ ఉంటారు. అయితే టాప్ 2లో గౌతమ్ బుద్ధుడు కనిపిస్తే టాప్ 1లో ఎవరు కనిపిస్తారంటే యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. అంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఎవరు కనిపిస్తారంటే యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఈరోజు మనం ప్రార్థిస్తున్నటువంటి దేవుడు, ఈరోజు మనము ఆధారపడినటువంటి దేవుడు ప్రపంచాన్నే గొప్ప ప్రభావితం చేసిన వారిగా ఈరోజు ఆయన మొట్టమొదటి స్థానంలో నిలబడ్డాడు. ఆయన దేవునికి స్తోత్రం. అంటే ప్రపంచంలో ఎంతోమంది ప్రభావితం చేసిన వారు ఉన్నారు. రాజకీయ నాయకులు, స్వతంత్ర సమరయోధులు, సైంటిస్టులు, ఇలాగ ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక దేవుడు మనుష్య పోలికగా ఈ లోకానికి వచ్చి మనుషుల పోలికగా పుట్టి ఆయన ఒక ప్రాంతాన్ని ప్రభావితం చేయలేదు. ఆయన ఒక రాష్ట్రాన్నో లేకపోతే ఒక గ్రామాన్నో ప్రభావితం చేయలేదు. అలాగని ఆయన ప్రపంచమంతా కూడా సంచరించాడంటే ప్రపంచమంతా కూడా 6 మూలలకి కూడా ఆయన వెళ్ళలేదు. కానీ ఆయన భూమి మీద బ్రతికిన సంవత్సరాలు ఏమి వేల సంవత్సరాలు లేకపోతే వందల సంవత్సరాలు బ్రతకలేదు. ఆయన బ్రతికిన సంవత్సరాలు 33.5 సంవత్సరాలే. కానీ ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఈ రోజుకు కూడా ఆయన గురించి ప్రపంచమంతా ప్రభావంతో పొందుకుంటుందంటే ఆయన ఎంతటి శక్తిమంతుడో మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం దేవుడు అంటే ఆదివారం రోజున మన అవసరాల కోసం వెళ్ళేటువంటి వాడు అని మనం అనుకుంటాం. దేవుడు అని అంటే మనం అడిగినప్పుడు మన కోరికలు తీరుస్తాడు అని మనం అనుకుంటూ ఉంటాం. మనం అనుకుంటూ ఉంటాం ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం ఆయన వేడుకుంటే అట్లా ఎందుకు తీర్చేవాడే దేవుడు అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే మనం ఎలా చూస్తున్నామంటే దేవుని యొక్క శక్తిని చాలా పరిమితి చిన్నదిగా చేస్తున్నాం. మనం దేవుని శక్తిని చాలా చిన్నదిగా చూస్తున్నాం. దేవుని గురించి వర్ణించమంటే బైబిల్ గ్రంథం చెప్పుద్ది, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఒక్కసారి ఊహించుకోండి, ఆకాశంలో కూర్చున్నటువంటి దేవుడు భూమి ఆయన పాదపీఠంగా పెట్టుకుంటే దేవుడు ఎంతటి ఉన్నతమైన దేవుడో. బైబిల్లో ఆయన గురించి రాయబడుతుంది సర్వోన్నతమైన వాడు అంటది. ఆయన యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పేరు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని రాయబడుతుంది. అంటే ఆయన ఉన్నతుడు. ఆయనని మనం చూచే కోణం ఎలా ఉంటుందంటే, చూడండి, కొండను చూస్తాం. కొండను చూచి మన దగ్గరికి మనం చెయ్యెట్టినప్పుడు కొండను మూసేయగలం. కానీ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు చెయ్యెడితే మన చెయ్యి కనపడుతుందా? అంటే మనం దేవుడిని చూచే కోణం ఎలా ఉందంటే, దేవుడు తన ప్రజల కోసం ఎప్పుడైతే మన దగ్గరికి దిగొచ్చాడో మనం దేవుడిని చూసే కోణం మారిపోయింది. ఆయన చాలా చిన్న దేవుడు అండి అని అనుకుంటున్నాం. ఆయన చాలా చిన్న దేవుడు అండి, ఆయన శక్తి చాలా చిన్నదండి అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన శక్తి ఏంటంటే, బైబిల్ అంతా కూడా మనము చదివితే ఆయన శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుని శక్తి మనం గ్రహించాలంటే బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. సృష్టి అంతా శూన్యంగా ఉంది. సృష్టిలో ఏమీ లేదు, కేవలం నీరు మాత్రమే ఉంది. ఆ నీరున్న ప్రాంతంలో దేవుడు ఒక్క నోటి మాట కలుగును గాక అనగానే సృష్టి అంతా ఏర్పడింది. కలుగును గాక అని ఒక్క మాట శూన్యములో నుంచి ఆయన సృష్టిని తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే ముడిసరికి అంతా ముందు సమకూర్చుకుంటాం.
ఇవన్నీ సమకూర్చుకోవాలంటే మన దగ్గర లక్షలు కావాలి ఈ రోజున. ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత లక్షలు పెట్టి ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని తయారు చేసి ఇంచుమించు ఒక ఇల్లు కట్టాలంటే మినిమం 5 నుంచి సంవత్సరం పాటు, 5 నెలల నుంచి సంవత్సరం పాటు మనం ఒక ఇల్లుని కడతాం. కానీ దేవుని శక్తి ఏంటంటే కలుగుని గాక అని పలకగానే అదంతా కూడా కలిగిందంట ఆయన. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈ లైట్ స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలిగిద్ది. అక్కడ లైట్ ఆర్పేసి ఉంది, కలుగుని గాక అని అన్నాను అనుకోండి, ఆ లైట్ వెలుగుతుందా? కానీ శూన్యంలో కేవలం జలములు మాత్రమే ఉన్న సమయంలోనంట దేవుడు వెలుగు కలుగు అని పలకగానేనంట వెలుగు కలిగిందంట. దేవుని స్తోత్రం. మొట్టమొదటి రోజు వెలుగు కలుగు అని పలకగానే ఆయన స్విచ్ ఆన్ చేయలేదు, లేదంటే సూర్యుడిని చంద్రుడిని పెట్టలా. మనకు వెలుగు ఎలా వస్తుంది? పగలు సూర్యుడు వస్తే వెలుగు వస్తుంది, రాత్రి చంద్ర నక్షత్రాలు వస్తే వెలుగు వస్తుంది. కానీ మొట్టమొదటి వెలుగు ఎలాగొచ్చిందో తెలుసా? సూర్యుడు లేడు, అప్పటికి చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు. కానీ చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఏమి లేకుండా వెలుగు కలుగన పలకగానే ఆ చీకటి అగాధ జలముల మీద కంట వెలుగు వచ్చిందంట. దేవునికి స్తోత్రం. నేను చెప్తుంది ఆదికాండం 1వ అధ్యాయంలోనే. మొట్టమొదటి రోజున దేవుడు ఏం చేశాడంటే వెలుగును చీకటిని వేరుపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు లైట్ అంతా ఆర్పేసి చీకటిలో మీరు వెలుగు కలగండి అనండి, అవుతుందా? ఎందుకంటే మనకు శక్తి లేదు. కానీ దేవుని శక్తి చీకటిని కూడా పారదోలగలిగేటువంటి శక్తి అది. ఆమేన్. చీకటిని పారదోలగలిగేటువంటి శక్తి, ఆయన పలకగానే సమస్తమును కలిగేటువంటి శక్తి ఆయన శక్తి. ఎందుకు చెప్పానంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరము. ఏమైనా మార్పు ఉందా ఆయనలో? ఏమైనా మార్పు ఉందా ఆయనలో? ఆదిలో ఏ శక్తి కలిగి ఉన్నాడో ఆయన శక్తి ఏమన్నా బ్యాటరీ ఛార్జింగ్ తగ్గినట్టు తగ్గిపోయిందంటారా? ఆదిలో ఏ శక్తి కలిగి ఉన్నాడో, ఆయన మాటకి ఎటువంటి శక్తి ఉందో, కలుగునుగా కన్నప్పుడు ఎటువంటి సృష్టి కలిగిందో, ఈ సృష్టిలో ఉన్నటువంటి క్రమం కలిగిందో, సృష్టిలో ఉన్నటువంటి ఆకాశ నక్షత్రాలు కలిగినాయో, సృష్టిలో ఉన్నటువంటి ప్లానెట్స్ కలిగినాయో, సృష్టిలో ఉన్నటువంటి జంతువులు కలిగినాయో, జలచరాలు కలిగినాయో, సముద్రాలు కలిగినాయో, ఆకాశమును భూమిని వేరుపరచబడ్డాయో, ఇవన్నీ కూడా ఎలాగో తెలుసా? కలుగును గాక అనగానే జరిగినాయి. దేవుని శక్తి అక్కడొక్కసారి చూస్తే మనకు అర్థమైపోద్ది. దేవుని శక్తి అక్కడ అర్థం అవ్వాలి మనకి. కానీ మనం ఏమనుకుంటామంటే దేవుడి దగ్గరికి వెళ్తే మనకేమొస్తుంది? మనం ఆశించేది అదే. సగం మంది కూర్చున్నారు, సగం మంది కూర్చుని ఆరాధిస్తున్నారు. ఆదివారం రోజున మన కూడుకునేది ఆదివారం రోజున 2 గంటల ఆరాధన సమయంలో 45 నిమిషాలు మనము హృదయపూర్వకంగా మన దేహాన్ని, మన హృదయాన్ని ప్రభుకు బలియాగంగా అర్పించి ఆరాధన చేయలేనంత పరిస్థితిలో మనం ఉన్నాం ఈ రోజున. నేను అడుగుతాను, గ్రౌండ్లోకి వెళ్తే ఎంతసేపు ఎగిరి గంతులేస్తే ఆడతారు చెప్పండి? గ్రౌండ్లోకి వెళ్తే ఎన్ని గంటలు నిలబడి ఆడతారో? యవనస్తులు కూడా కూర్చున్నారండి. పొలానికి వెళ్తే కూర్చొనేస్తాడా రైతు? అమ్మా, అక్కడంటే డబ్బులు వస్తాయండి, ఇక్కడ ఏమొస్తాయండి కదా? అక్కడంటే డబ్బులు వస్తాయి, ఇక్కడేమొస్తాయి? మన ఆలోచన అలాగే ఉంటుంది. దేవుని శక్తిని మనం ఈ రోజున పొందుకోలేకపోతున్నామంటే కారణం ఏంటంటే ఆ శక్తి పైన మనం ఆధారపడలేకపోతున్నాం. 2, ఆ శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం తక్కువగా అంచనేస్తున్నాం. మనం ఆ శక్తి కలిగినటువంటి దేవుణ్ణి చాలా చిన్నగా చూస్తున్నాం. మనం ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదన పీఠం అంటే ఆయన ఎంతటి ఉన్నతమైన వాడు, ఆయన ఎంతటి శక్తిమంతుడు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డారు. అగ్నిగుండంలో వేయబడినప్పుడు ఉదాహరణ, మీరు పొయ్యి దగ్గరకు వచ్చి పొయ్యి మీద చెయ్యట్టండి, ఏమవుద్ది? అమ్మా, చాలా బాగా చెప్పారు కదా. వీళ్ళు అగ్నిగుండంలో నిలబడంట, వీళ్ళు అటు ఇటు తిరుగుతూ దేవుని స్తుతిస్తున్నారంట. వీళ్ళు దేవుని స్తోత్రం. ఎంతమంది వేయబడ్డారు? షడ్రక్,
మెషేకు, అబేద్నెగోలు ముగ్గురై పడితే రాజు చూస్తున్నప్పుడు గంట నలుగురు ఉన్నారంట అక్కడ. హల్లెలూయా. అక్కడ అంటది ఆ రాజు ఏం చేయించాడంటే 7 అగ్ని పెంచాడంట. 7 అగ్నిని రాజా పెంచాడంట. అది అగ్నిని పెంచినప్పుడు ఆ పెంచినటువంటి వారు ఆ వేడికి చచ్చిపోయారంట. కానీ ఈ అగ్నిలో ఉన్న వాళ్ళు, ఇది షడ్రక్ మెషక్ అబేద్నెగోలు శక్తి అంటారా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు శక్తా, దేవుని శక్తా? అంటే అక్కడ నలుగురు ఉన్నారు. ఎవరున్నారంటే దేవుడు వారితో పాటు ఉన్నాడు. ఇది వారి శక్తి కాదు. వారి తర్వాత అగ్ని ఆర్పిన తర్వాత బయటకు తీసుకొచ్చినప్పుడు వారి వెంట్రుకైనను కాలలేదని ఉంటారు. హల్లెలూయా. అది ఎవరి శక్తి అంటే మనం అగ్ని గుండా వెళుతున్నా కూడా మనల్ని కాపాడగలిగేటువంటి దేవుడి శక్తి మన శక్తి. హల్లెలూయా. మనం నమ్మేటువంటి దేవుడు మనం అగ్ని గుండా వెళుతున్నా మన వెంట్రుక కూడా కాలకుండా కాపాడగలిగేటువంటి దేవుడు మన దేవుడు. సింహాల బోన్లో వేయబడ్డాడు దానియేలు. సింహాల బోన్లో వేయబడినప్పుడు రాజు కలవరపడిపోతున్నాడు. రాత్రి అంతా నిద్రపోలేదంట. కలవరపడిపోతున్నాడు. అయిపోయి ఉంటాడు దానియేలు పాటికి మొత్తం మొక్కలు బోన్లు మిగిలి ఉంటాయి. కలవరపడిపోతున్నాడంట. ఆశ తీరక పొద్దున్నే వచ్చి చూసినప్పుడు గంట దానియేలు మోకరించుండగా చుట్టూ సింహాలు మోకరించాయంట. దేవునికి స్తోత్రం. ఒక విషయం చెప్పండి, అక్కడ దానియేలు శక్త, దేవుని శక్త? హల్లెలూయా. అందుకనే అంటాడు, నువ్వు సింహములను నాగుపాములను త్రొక్కేదవు, కొదమ సింహములను భుజంగములను అనగదు. ఎవరి గురించి అంటున్నాడు ఆయన? మన గురించి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు అనే వాడి మీద మన సరి అయినటువంటి అవగాహన లేక మనం పొరపాటు పడుతున్నాం. షడ్రక్ మెషక్ అబేద్నెగో కానీ దానియేలుకి కానీ ఆల్రెడీ హెచ్చరిక జారీ చేయబడింది. ఇదిగో మేము పెట్టింది మీరు తినకపోతే కనుక మీకు పనిష్మెంట్. ఇదిగో ఈ రాజును తప్ప, నెబుకద్నెజరు రాజును తప్ప మీరు ఇంకెవరిని ఆరాధించినా ఇదిగో మీకు పనిష్మెంట్. వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? అయ్యో బాబోయ్ మనల్ని చంపేస్తారు దేశంలో, కాబట్టి మనం ఏం చేయాలా? తినేద్దాం అని అనుకోవాలి. వాళ్ళు ఒకటి అన్నారు, సారీ విగ్రహార్పితమైన వాటిని మేము తినం. అరే మా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన తప్ప ఇంకెవ్వరిని కూడా మేము ఆరాధించాం, మేము పూజించాం అని నిలబడ్డారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏం ఎరుగున్నారంటే దేవుని శక్తిని ఎరుగున్నారు. వాళ్ళు దేవుని శక్తిని ఎరుగున్నారు కాబట్టి, దేవుని కోసం నిలబడ్డారు కాబట్టి, దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు మరలా ఏమి కూడా జరగకుండా, ఏ హాని జరగకుండా సజీవులుగా బయటకు వచ్చారు. వాళ్ళు దేవుడు అన్నవాడు సృష్టిలోంచి వస్తాడా? సృష్టి మీద అధికారిగా ఉంటాడా? సృష్టి మీద అధికారం కలిగిన వాడే దేవుడు, అంతేగాని సృష్టిలో నుంచి సృజింపబడిన వాడు దేవుడు కాదు. సృష్టిలోంచి సృజింపబడిన వాడు దేవుడు కాదు. అలాగని దేవుడు అంటే ఒక ప్రాంతానికో, ఒక గ్రామానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో కాదు. దేవుడు అన్నవాడు ఎలా ఉండాలంటే సర్వ సృష్టికి కూడా ఆధారభూతుడై ఉండాలి ఆయన. మనం పాట పాడేశాం కదా ఇందాక, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. ఆయన ఎవరంటే నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. ఒక పురాణాలు చెప్తాయి, తల నుంచి ఒకళ్ళు తీయబడ్డారంట, ముఖాల నుంచి ఒకళ్ళు తీయబడ్డారంట, భుజాల నుంచి ఒకళ్ళు తీయబడ్డారంట, ఉదరం నుంచి ఒకళ్ళు తీయబడ్డారంట, కింద నుంచి ఒకళ్ళు తీయబడ్డారంట. ఇప్పుడు తల నుంచి తీయబడిన వాళ్ళు పలానా అని అంటున్నారు కదా. ఇప్పుడు తల నుంచి తీయబడినటువంటి ఆ జాతి ప్రపంచమంతా ఉందో ఒక చోట ఉందా? బ్రహ్మ తల్లోంచి బ్రాహ్మణుడు వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మ తల్లోంచి సృష్టిలో బ్రహ్మ తల్లో నుంచి బ్రాహ్మణుడు వస్తే ఈ బ్రాహ్మణుడు ఎక్కడ ఉండాలా? ఒక ప్రాంతంలోనే ఉండాలా? ప్రపంచమంతా ఉండాలా? ఉన్నారా ప్రపంచమంతా? భుజాల నుంచి రాజులు వచ్చారు. ఇప్పుడు ఈ రాజులు ప్రపంచమంతా ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? మరి ఆయన దేవుడు ఎలాగవుతాడు? దేవుళ్ళందరికీ దేవుడు ఆయన ఎలా దేవుడు అవుతాడు ఒక ప్రాంతానికి ఉంటే? మన దేవుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు మొట్టమొదటిగా ఎందుకున్నాడని అంటే, ఆయన సృష్టి మీద అధికారము కలిగినటువంటి వాడు కాబట్టి. హల్లెలూయా. సృష్టిలో నుంచి రాలేదైనా, సృష్టిని ఆయనే మాత్రమే సృజించాడు.
ఆయనే కలుగజేస్తాడు. సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును కూడా ఆయన నోటి మాట ద్వారానే కలిగింది. ఆఖరికి మానవుడు సైతం తన స్వహస్తాలతోనే తయారు చేస్తాడు. అంటే దేవుడు, మనం నమ్మేటువంటి దేవుడు చిన్న దేవుడు కాదు. మనం నమ్మేటువంటి దేవుడు ఒక ప్రాంతానికి చెందినటువంటి దేవుడు కాదు. మనం నమ్మేటువంటి దేవుడు ఈ సమస్తం మీద కూడా అధికారిగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు చెప్పండి, మీరు నమ్మే దేవుని శక్తి ఏంటంటారో? చిన్నదా? ఆయన మాట పలికితే అద్భుతాలు, ఆయన మాట విడుదల చేస్తే ఆశ్చర్య కార్యాలు. నువ్వు అగ్ని గుండా వెళుతున్నా, నువ్వు సింహాల గుండా వెళుతున్నా, నాగపాముల గుండా వెళుతున్నా, నీకు ఏ అపాయము రాకుండా కాపాడగలిగేటువంటి శక్తిమంతుడు ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఎలా నమ్మాలనంటే, ఇద్దరు గుడ్డోళ్ళు ఏసే దగ్గరికి వస్తారు. ఏసైతే వెళ్తుండగా ఇద్దరు గుడ్డోళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి అంటారు, ప్రభా మమ్మల్ని స్వస్థపరచవా అని అడుగుతారు. ఆయన ఒక ప్రశ్న వేస్తాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం కాడి నుంచి. యేసు అక్కడి నుండి వెళుచుండగా ఇద్దరు గుడ్డి వారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డి వారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడిగాడంట. ఏమని అడిగాడు ఆయన? యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఈరోజు యేసై కూడా మనల్ని అడుగుతున్నాడు. మనం సమస్యల్లో ఉన్నాం, మన కష్టాల్లో ఉన్నాం, మనం ఇరుకుల్లో ఉన్నాం, మనం ఇబ్బందుల్లో ఉన్నాం, మనం అనారోగ్యంతో ఉన్నాం, మనం లేములో ఉన్నాం, మనం అప్పుల్లో ఉన్నాం, మన మనశ్శాంతితో లేము, అసమాధాన స్థితిలో ఉన్నాం. ఈరోజు దేవుడు మన మధ్యన అద్భుత కార్యము చేయాలంటే మనము ఆయనని పరిపూర్ణంగా నమ్మాలా. ఇది యేసయ్యకే సాధ్యం, ఇది యేసయ్య మాత్రమే చేయగలడు, ఈ శక్తి కేవలం యేసయ్యకి మాత్రమే ఉంది అని మనం నమ్మగలిగితే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఆ గుడ్డి వాళ్ళని అంటున్నాడు యేసయ్య, ఇదిగో ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? మనం ఏం చేస్తాం చెప్పనా? సమస్యలన్నిటినీ ప్రార్థన చేయాలనుకుని దేవుని మందిరానికి వస్తాం. సమస్యలన్నిటి గురించి ప్రార్థన చేయాలని మోకరించి ఆయన పాదాల చెంతకు వస్తాం, చెప్పేస్తాం, సమస్యలన్నీ చెప్పేస్తాం. సమస్యలన్నీ చెప్పేసిన తర్వాత మరలా ఈ సమస్యలు మూటట్టుకుని వెనక్కి వెళ్ళిపోతాం మనం. అంటే అర్థం ఏంటి? మనలో ఏం లేదు, ఇప్పుడు నమ్మకం లేదు, నమ్మకం లేదు. ఇప్పుడు మనం మొర్రపెట్టింది ఎవరికే? యేసే అన్నాడు, ఇదిగో ఇది నేను చేయగలను, మీరు నమ్ముతున్నారా? ఆ యేసే ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడు. ఆ యేసు ఎవరు తెలుసా? సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. ఇప్పుడు మనం అప్పగించేది చిన్న దేవుడికి, ఒక ప్రాంతాన దేవుడికి కాదు. మనం మొరపెట్టుకున్నది ఒక గ్రామానికి దేవుని కాదు. మనము అప్పగించింది ఎవరికంటే సర్వశక్తివంతుడైన దేవుడికి అప్పగిస్తున్నాం మనం. ఇప్పుడు ఏం చేయాలా? నేను అప్పగించినోడు మామూలుడు కాదండి, నేను అప్పగించినోడు మామూలు శక్తివంతుడు కాదు. కాబట్టి ఈ సమస్య నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, ఇంకా తీసేస్తాడు ఆయన. ఎందుకు? నేను అడిగాను కాబట్టి, నేను అడిగాను, నేను మొరపెట్టాను కాబట్టి ఇప్పుడు ఉంచుతాడే, తీసేస్తాడు ఆయన. మనం ఏం చేస్తాం తెలుసు? అడిగేసి ఇవన్నీ చేసి, సర్లే ప్రభా నువ్వు బిజీగా ఉంటావు, నువ్వు చేస్తావు వింటా, నా సమస్యలు ఎట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే మనం అద్భుతాలు చూడట్లే. ఇక్కడ అన్నాడు యేసయ్య, ఇదిగో నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడిగితే వారు అంటున్నారు, చూడు, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. హల్లెలూయా. వాళ్ళు ఒకసారి టెస్ట్ చేయి, నీ వల్ల అవుతుంది లేదు అన్నారా వాళ్ళు? మేము నమ్ముచున్నాం నీవు చేయగలవని. హల్లెలూయా. ఎందుకని? వాళ్ళంతకుముందు ప్రసంగాలు విన్నారా? వాళ్ళంతకుముందు ఏమైనా వాక్యాలు చదివేశారా? యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడనే మాట ఇనుండి ఉంటారు వాళ్ళు, అవునా కదా? యేసయ్య అద్భుతాలు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు అనే మాట ఇనుంటారు, అందుకని ఆయన వెంబడించేశారు వీళ్ళు. ఈ రోజున ప్రతిరోజు కూడా ఏదో రకంగా యేసయ్య అద్భుతాలు మనం కళ్ళారా చూస్తున్నాం, ప్రతిరోజు కూడా యేసయ్య అద్భుతాలు వింటూ ఉన్నాం, ప్రతిరోజు యేసయ్య అద్భుతాలు చదువుతున్నాం. మనలో ఎందుకు ఉండట్లేదు ఈ నమ్మిక? ఎందుకు ఉండట్లేదంటే
మనలో విశ్వాసం లేదు కాబట్టి. ఇదంతా యాక్టింగు. ఎలా నన్ను ఫీల్ అవ్వద్దు, ఇదంతా యాక్టింగు. ఇక్కడ ఉన్నంత వరకు భక్తి, ఇది దాటిన తర్వాత మన శ్రమ మనం పడదాం, మన కష్టం మనం పడదాం, మన బతుకు మనం బతుకుదాం అనుకుంటున్నాం. కానీ వీళ్ళు యేసయ్యని వెంబడిస్తూ వెళ్ళారు. వాళ్ళు వెంబడిస్తూ వెళ్ళారు కాబట్టి ప్రభు అడుగుతున్నాడు, ఇది నేను చేయగలను మీరు నమ్ముతున్నారంటే నమ్ముచున్నామన్న తర్వాత చూడండి, అప్పుడు ఆయన అంటున్నాడు, వారు కన్నులను ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులో తెరవబడాను. హల్లెలూయా. ఇప్పుడు దేన్ని బట్టి స్వస్థత కలిగింది అమ్మా? వాళ్ళలో ఉన్న నమ్మకాన్ని బట్టి, వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, వాళ్ళు ప్రభువుని వెంబడించారు కాబట్టి, వాళ్ళు ప్రభు పైన పరిపూర్ణంగా ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళకి అక్కడ కళ్ళు తెరవబడ్డాయి. మనం ఏం చేస్తాం తెలుసా? ఏమ్మా రాలేదు, తలపోటు వస్తుందని రాలేదండి. ఎక్కడికి? చర్చికి. తలపోటు ఇంట్లో ఉంటే తగ్గిద్దా, చర్చిలోకి వస్తే తగ్గిద్దా? మనకు నమ్మిక లేదు, మనకు విశ్వాసం లేదు, మనం ప్రభు మీద ఆధారపడలేం కాబట్టి ఎక్కడ ఆధారపడతాం? ట్యాబ్లెట్ మీద ఆధారపడదాం. ట్యాబ్లెట్ పెట్టుకుని టీవీ పెట్టుకుని చూస్తా కూర్చుంటే తలపోటు వెళ్ళిపోద్ది. అది మన నమ్మిక. ఇక్కడ అంటున్నాడు ప్రభు, ఇదిగో మీ నమ్మిక చెప్పున జరుగును గాక. ఆ నమ్మకము లేకుండా మనము యేసయ్య దగ్గరికి రావడం వలన ఉపయోగం లేదు. మళ్ళీ దానికి ఏం వేస్తాం తెలుసా? నెపం. దేవుడు నాకేమీ చేయడండి అంటాం మనం. నమ్మిక ఎక్కడుంది? విశ్వాసం ఎక్కడుంది? దేవుని మీద ఆధారపడటం ఎక్కడుంది? దేవునికి పరిపూర్ణంగా అప్పగించేసి మనం ఫ్రీ అయిపోవడం ఎక్కడుంది? దాన్ని పట్టుకునే మనలో వెళ్తాం మనం భారాన్ని. ఇక్కడ అంటున్నాడు ప్రభువు, మీ నమ్మిక చెప్పున ఇది మీకు జరుగును గాక అని అంటున్నాడు ఇక్కడ. అంటే మనలో ఏం చూస్తాడంటే దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు. మనము పరిపూర్ణంగా ఆధారపడుతున్నామో లేదో చూస్తాడు. మనం చాలా మంది చూడండి, మనకు అనుభవం ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలి, ఎవరిని అడుగుతారు? 1,00,000 రూపాయలు కావాలంటే ఆ 1,00,000 రూపాయలు ఉన్న సామర్థ్యం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తారా? రోజుకు ఒక 100 రూపాయలు తెచ్చుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఆయన అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు? నమ్మకం. అది ఆయన దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఆయన లక్షాధికారి కాబట్టి. మన దేవుడు సర్వశక్తిమంతుడైన, పుట్టి గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, పుట్టి కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, కుష్టి వ్యాధి గల వాళ్ళని స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళని లేవనెత్తాడు, చనిపోయి 4 రోజులు సమాధులు ఉండిన వారిని కూడా. అంతటి శక్తివంతుడిని ఆరాధిస్తూ మనం ఏమంటాం తెలుసా? మాకు చేయడండి దేవుడు. ఇప్పుడు లోపం ఎవరిలో ఉంది? మనలోనే. దేవుని యొక్క అతీంద్రియమైనటువంటి శక్తి, అది కంటికి కనిపించేది కాదు. మన నమ్మిక చెప్పిన దేవుని యొక్క అతీంద్రమైనటువంటి శక్తి ఏం చేస్తుందంటే మన జీవితాల్లో అద్భుతాలు చేస్తుందంట. ఎందుకంటే ఆదిలో ఉన్నటువంటి దేవుడే నేడు ఉన్నాడు. ఆయన ఆదిలో ఉన్నటువంటి శక్తిమంతుడే నేడు కూడా అదే శక్తి కలిగి ఉన్నాడు. ఆదిలో చేసినటువంటి అద్భుతాలే నేడు కూడా చేయగలడు. కాకపోతే తేడా ఎక్కడంటే ఆదిలో వారికి ఉన్నటువంటి నమ్మకం ఈరోజు మనలో ఉండట్లా. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడై అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేసి ఆయన మహిమ పొందాలని కోరుకోండి. అంటే మనం ఏం చేస్తాం తెలుసా? వస్తాం, సమస్యలతో వస్తాం, అవసరతలతో వస్తాం, దేవుని సన్నిధిలోకి వస్తాం, ప్రార్థిస్తాం, నమ్మిక లేకుండానే వెళ్ళిపోతున్నాం మనం. కారణం ఏంటంటే ఆయన శక్తి మీద మనకి పరిపూర్ణ అవగాహన లేకపోవడాన్ని బట్టే, ఆయన శక్తి మీద మనకి పరిపూర్ణ నమ్మకం లేకపోవడాన్ని బట్టే. చూడండి, యోహాను సువార్త 14:12 అంటాడు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వారును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడంటే మనల్ని నిలవబెట్టుకుని మన ద్వారా అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. మనం ఎలా ఉంటాం? నేను చేయను కానీ ప్రభు నాకు అద్భుతం చేయి ప్రభు అని అడుక్కుంటున్నాం మనం.
యేసయ్య అంటున్నాడు అక్కడ మాట, యోహాను సువార్త 14:12 నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను, కాబట్టి ఇక నుండి నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడు. నేను చేసే అద్భుతాలు కానీ, నేను చేసే ఆశ్చర్యకార్యాలు కానీ, నేను చేసే క్రియలు కానీ నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఏముంచాలంటే అక్కడ ఎంతమందికి ఉంది విశ్వాసం? చేతులు ఖచ్చితంగా ఎత్తుతాం, ఎందుకంటే మనం మందిరంలో ఉన్నాం కాబట్టి. ఆ విశ్వాసం లేదు, దేవుడు నాకు శక్తి ఇస్తాడు కాబట్టి నేను హృదయపూర్వకంగా ఆరాధిద్దాం నిలబడని లేదు మనకి కదా. ఆ శక్తి లేదు, ఆ నమ్మిక లేదు, ఆ విశ్వాసం లేదు. వెళ్దాంలే, టయానికి వెళ్దాంలే, వాళ్ళు వచ్చాక వెళ్దాంలే, ఆరాధన అయ్యాక వెళ్దాంలే. ఆ నమ్మిక విశ్వాసం లేకే దేవుడు అంటున్నాడు, నా క్రియలను నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే మరి ఎక్కువ చేస్తాడంట. ఒక మనిషిని అడుగుతాను, యేసయ్య చేసిన అద్భుతాలు చెప్పమంటే ఏం చెప్తారు చెప్పండి? కానా వివాహం అద్భుతాన్ని కానీ దాని గురించి చెప్తాను. ఇప్పుడు కానా వివాహంలో విందు జరుగుతుంది. ఆ వివాహంలో విందు జరుగుతున్నప్పుడు విందంతా బాగానుంది. ఈ లోపల యేసయ్య వాళ్ళ బ్యాచ్ అందరూ వెళ్ళారు. ఈ లోపల అక్కడ ఏమైపోతుంది? ద్రాక్షారసం అయిపోతుంది. వచ్చిన వాళ్ళకి సరిపోదు. తల్లి అయినటువంటి మరియ వచ్చింది, ప్రభువా అయిపోతుందంటే ఈయన అంటాడు, నా సమయం ఇంకా రాలేదంటాడు. ఆవిడేమో చాలా కంగారుగా వచ్చింది, అయిపోతుంది, బంతు కూర్చున్నారో వాళ్ళందరూ గ్లాసులు పెట్టుకుని ఉన్నారో, అయిపోతుందంటే నా టైం ఇంకా రాలేదాగా అంటున్నాడు ఈయన. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు వెళ్ళి ద్రాక్ష తోటకెళ్ళి ద్రాక్ష పళ్ళు కోసుకుని వచ్చి దాన్ని క్రష్ చేసి దానిలో కొంచెం ఎసెన్స్ కలిపి ఇవన్నీ చేసి నీళ్లు పట్టి దీన్ని తీసుకొచ్చి అందులో కలిపి అప్పుడు తయారు చేయాలి కదా. వేసే అద్భుతాలు ఎలా ఉండేది చెప్పమంటారా? ద్రాక్ష పళ్ళు ఎందుకురా బాయ్, నేను ఉన్నాను కదా. ద్రాక్ష పళ్ళు తెచ్చి వాటిని నలిపి క్రష్ చేసి దాని నుంచి వచ్చిన జ్యూస్లో ఎసెన్స్ కలిపి ఇవన్నీ కాదు, నీళ్ళు నింపండి, నేను అద్భుతం చేస్తాను. మనం ఏం చేస్తాను తెలుసా? లేదు ప్రభా అలా చేయకూడదు. మనం ముందు విత్తనం వేయాలి, విత్తనం తర్వాత మొక్క రావాలి, మొక్కకి ఎరువులు వేయాలి, ఎరువులు వేసిన తర్వాత ఆ చెట్టు పెరగాలి, చెట్టు పెరిగిన తర్వాత దానికి పూత రావాలి, మళ్ళీ పురుగట్టకుండా మందు కొట్టాలి, దానికి పిందులు రావాలి, అది రాలిపోకుండా మందు కొట్టాలి, కాయలు రావాలి, అది మరలా పండిన తర్వాత అప్పుడు కోసి దాని ద్వారా తీయాలంటాం మనం. ఎంత ప్రాసెస్? ఏసే అద్భుతం ఎలా ఉండదో తెలుసా? నీళ్ళు నింపంటారు భయ్ అన్నాడు. ఏసే అద్భుతం చేస్తే అంత సింపుల్గా ఉంటుందా? హల్లెలూయా. యేసయ్య చేసిన అద్భుతం అదే కాదా? ఇప్పుడు 5,000 మంది భోజనాలు పెడుతున్నారు. 5,000 మందికి భోజనం, 5,000 మంది పురుషులు భోజనం పెడుతున్నప్పుడు అరే ఏముందిరా భయ్ మీ దగ్గర అన్నాడు. ఏముందంటే ఏం లేదు. ఓ పిల్లుడు అన్నాడు, ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తీసుకురా. రే శిష్యులందరూ మీరు వెళ్ళి సముద్రం కాడికి వెళ్ళి మీరందరూనేమో వలలు పెట్టుకుని వెళ్ళి, మీ అందరూ ఎక్స్పీరియన్స్ కాబట్టి చేపలు పట్టుకోండి, మీరందరూనేమో ఇదిగో వెళ్ళి పిండి పిసికి రొట్టెలు చేయండి అన్నాడా? పట్టుకురా. ప్రభా ఈ సమయంలో, ఈ కాలంలో, ఈ అరణ్యంలో నువ్వు ఇచ్చినందుకు వందనాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వాడికి ఇదిగో పంచిపెట్టేయండి అన్నాడండి. ఏసే అద్భుతం అలా ఉంటుంది. మన దగ్గర ఉన్నది పిడికిడే, కానీ దేవుడు దాంతో ఏం చేస్తాడు తెలుసా? సమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. అయ్యి ఏసే అద్భుతాలు. కారణం ఏంటి తెలుసా? ఆయన శక్తిమంతుడు. మనం ఎలా ఆలోచిస్తాం? ఈరోజు చర్చికి వెళ్తే మనం వెయ్యాలా, మనకేమి రాదో. అదే పనికి వెళ్తే చర్చిలోకి వెళ్ళి కూర్చోవాలి, ఈ కూర్చున్న లోపల మన పనికి వెళ్ళి సంపాదించుకుని వచ్చేద్దాం అనుకుంటాం. నేను అదే అంటాను, దేవుని శక్తి మీద ఆధారపడండి. ఆయన శక్తి మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, ఆయన శక్తిని మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో మనకు జీవితంలో కొదువు అనేది ఉండదు. అద్భుతాలు. యేసయ్య చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు పేతురు అంటున్నాడు, ఏం చేద్దాం, మనకేమీ వెళ్తలేదు, ఏం చేద్దాం, పదా చేపలు పట్టేసుకుందాం అన్నాడు. వీళ్ళేమో మొత్తం 7 వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి వలలేసారు, రాత్రి అంతా వలలేసారు. చేపలు పడ్డాయా? వాళ్ళ పొద్దున్నే నిరుత్సాహంతో తిరిగి వస్తుంటే, నాయన తింటానికి ఏమైనా ఉందా మీ దగ్గర అన్నాడు. ఎక్కడ ఒక్క చేప లేదు మాకు అని వస్తున్నారు. ఈ లోపల యోహాను గుర్తించారు, ఏ ప్రభురాజుమే అన్నాడు.
వెంటనే పేతురు దూకి వచ్చేసాడు. వీళ్ళు గట్టు మీదకి వచ్చినప్పటికి యేసు ఏం చేస్తున్నాడు? నిప్పులు ఉన్నాయంట, నిప్పుల మీద రొట్టెలను చేపలు. ఎందుకురా మీరు అంత ప్రయాసపడతారు, నన్ను నమ్ముకుంటే పెట్టనా అంటున్నాడు ఆయన. మనం ఆయన మీద నమ్మిక ఉంచాలా, మనం ఆయన మీద విశ్వాసం ఉంచాలా. అది ఎలాగో తెలుసా? అరకొర కాదు, పరిపూర్ణమైన నమ్మకం. మనం పరిపూర్ణమైన నమ్మకం. యేసే అదే అన్నాడు, మీ ద్వారా కూడా నేను అద్భుతాలు చూడాలనుకుంటున్నాను. దేన్ని బట్టి అంటే దేవుని శక్తిని మీరు పొందుకొని మీరు అద్భుతాలు చేయాలా. మా భక్తి ఎంత అండి, మనం అనేది అదే కదా. ఆయన యేసే అదే అంటున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను కదా, ఇప్పుడు మీరు నా యందు విశ్వాసం ఉంచితే నాకంటే అద్భుతాలు చేస్తారు, మీరు నాకంటే గొప్ప అద్భుతాలు చేస్తారు. జరిగినాయా లేవా? పేతురు నడిచి వెళ్తుంటేనంట నీడ పడి చచ్చిపోయిన వాళ్ళు వేసిపోయారంట. పేతురు మనలాంటిడే కాదా? మరి పేతురు ద్వారా జరిగిన అద్భుతాలు మన ద్వారా ఎందుకు జరగట్లేదు? మనకు శక్తి లేక అంటారా? అపోస్తుల కార్యాలు 1:8 అంటాడు కదా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏ శక్తి? ఎవరి శక్తి? దేవుని శక్తి చేత మనం నింపబడతామంట. హల్లెలూయా. ఆయన శక్తి చేత మనం నింపబడ్డామంటే ఇప్పుడు పేతురు చేసిన అద్భుతాలు మనం చేయగలమా లేదా? నా భక్తి అంతంత మాత్రమేనండి. ఆదివారం రోజున వచ్చి ప్రభుని హాయ్ అంటానండి, మన భక్తి అది. కానీ దేవుని ఆలోచన ఏంటి తెలుసా? మనల్ని శక్తిమంతులుగా చేసి మన ద్వారా ఆయన శక్తిని కలిపి అద్భుతాలు చేసి ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు ఆయన. కారణం ఏంటంటే మనము పరిపూర్ణంగా దేవుని పైన నమ్మకాన్ని ఉంచకపోవడాన్ని బట్టే, మనం పరిపూర్ణంగా దేవుణ్ణి విశ్వసించకపోవడాన్ని బట్టే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 నుంచి ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో మన ఎడల దేవుడు ప్రణాళిక, దాన్ని అక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. దేవుడు తన శక్తి చేత మనల్ని నింపి ఊహించిన వాటన్నిటికంటే మనమే ఆశ్చర్యపోతామంట. ఏంటి నేనే చేశానా, దేవుడు నా ద్వారానే జరిగించాడా అని ఆశ్చర్యపోతామంట మనం. దేవుని ఆలోచన అది. మనం ఎలా ఉంటున్నాం? నా కుటుంబంలో సమస్యలు, నా జీవితంలో సమస్యలు, ఉద్యోగం లేదు, సంపాదన లేదు, రాబడి లేదు, తినటానికి లేదు, అంత అప్పులే. ప్రభా నన్ను ఒకసారి చూడు ప్రభా, అయిపోయింది, ఆమేన్. దేవుడేమో మన ద్వారా అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. ఆయన శక్తి చేత మనల్ని నింపాలనుకుంటున్నాడు. మన ద్వారా అద్భుతాలు ఆయన శక్తి ద్వారా జరిగించి ఆయన మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలనుకుంటే మనమేమో ఆదివారం రోజున వచ్చి హాయ్ ప్రభా అని వేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటంటే మనలో పరిపూర్ణమైన నమ్మకం లేకపోవడాన్ని బట్టే. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, తన శక్తిని బట్టి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఆయన యొక్క ప్రభావాన్ని బట్టి ఆయన మన ద్వారా చేయాలనుకుంటున్నాడు. అలా జరగాలంటే కనుక 3 విషయాలు త్వరగా నేను చెప్తాను. 3 ఉదాహరణలు చెప్పేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనము దేవుడు ఆశించిన స్థితిలో ఆయన శక్తి ద్వారా మనం అద్భుతాలు చేయాలంటే, దేవుడు ఆశించిన రీతిలో మనం అద్భుతాలని పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని చిత్తానికి అనుగుణంగా మనము ప్రార్థించడం నేర్చుకోవాలంట. మనం ఏం చేస్తాం తెలుసా? మన ప్రార్థన, ఇదిగో ప్రభా నాకు ఇది అవసరం, ఇది చేయి, ఇది అవసరం ఇచ్చే, ఇదిగో నాకు ఎంత డబ్బులు అవసరం ఇది ఇయ్యి, లేదా ఇదిగో ఈ అప్పు ఉంది ఇది తీర్చే, లేదా మా అబ్బాయికి మంచి ఉద్యోగం ఇయ్యి, లేదా మా అమ్మాయికి మంచి సంబంధం ఇయ్యి. ఆ సంబంధం అనుకుంటున్నాం, ఆ సంబంధం అయితే బాగుంటుంది. మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడి మీద పెత్తనం చేస్తున్నాం. మనం బలహీన స్థితిలో ఉన్నామో, మనం అనారోగ్య స్థితిలో ఉన్నామో, ప్రభా ఈ బలహీనత, ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది? ఒకవేళ నీ చిత్త ప్రకారం వస్తే నీకే మహిమ, నన్ను స్వస్థపరిచి అని అడుగుతాం మానేసి నన్ను స్వస్థపరిచి ప్రభు అంటాం, పక్కెళ్ళి హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెడతాం. ఈరోజు జరుగుతుంది అది. మన ప్రార్థన దేవుణ్ణి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, మనం దేవుణ్ణి మ్యానిపులేట్ చేస్తున్నాం. మన ప్రార్థనతో దేవుణ్ణి ఏం చేస్తున్నాం తెలుసా? మన చిత్తం జరగాలని కోరుకుంటున్నాం, కానీ దేవుని చిత్తాన్ని జరగాలని కోరుకుంటలా. దేవుని చిత్తం మన జీవితంలో మనం దేవుడికి అప్పగించుకుంటే ఆటోమేటిక్గా జరిగిద్ది. ప్రభా నీ మీదే నేను ఆధారపడుతున్నాను. యెహోషాపాతు రాజు మీదకి యుద్ధానికి వచ్చారు 4 దేశాల వాళ్ళు. 4 దేశాలలో యుద్ధానికి వస్తే యెహోషాపాతు రాజు యూదులకు రాజు. అప్పటికి
ఆ యెహోషాపాతు రాజు మీదకి 4 దేశాలు ఒక్కసారి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు భయపడిపోయి దాక్కున్నాడంట. దాక్కుని మరలా తేరుకుని ఏం చేయాడంటే, నేను భయపడడం వల్ల ఏమొస్తుంది, నేను సర్వశక్తిమంతుడైన దేవుడి దగ్గర విచారిద్దామని దేవుని దగ్గర మోకరించి అడుగుతున్నాడు, ప్రభా 4 దేశాలు నన్ను చుట్టుముట్టాయి కదా, అది నా శక్తికి తగినటువంటిదేనా? నేను సామర్థ్యం ఉందా, నాకు వాళ్ళని ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉందా? ఇది నేను ఎంతటోడిని ప్రభా, ఇది నా వల్ల అయితే కాదు, నేనైతే నెగ్గలేను, ఒకవేళ నేను యుద్ధంలోకి వెళ్ళినా నేను బ్రతకను, కాబట్టి యుద్ధం నీకే అప్పగిస్తున్నా అన్నాడంట. ప్రభు అంటున్నాడు, ఈ యుద్ధము నీది కాదు, ఈ యుద్ధము నాదే, ఈ యుద్ధం నాదే. వీళ్ళందరూ కూడా ఉపవాసపడి ప్రార్థన చేస్తుంటే నీ చిత్తమని అప్పగించాడు కదా, దేవుని చిత్తం ఎలా ఉంటుందో చెప్తున్నాను. నీ చిత్తమని అప్పగించినప్పుడు వీళ్ళందరూ కూడా మాటుగంటరు అందరూ కాసుకుని ఉన్నారంట. వచ్చినట్టంటే 4 వైపులు 4 దేశాల వాళ్ళు అంట వాళ్ళు పొడుచుకుని చచ్చిపోయారంట. దేవుడి యుద్ధం అలా ఉంటుంది, మన చేతికి మట్టి అంటకుండా. మన సమస్యలు, మన కష్టాలు, మన బలహీనతలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు దేవునికి అప్పగిస్తే మన జీవితంలో కూడా అటువంటి విజయాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అది ఆయన చిత్తాన్ని బట్టి. ఏమన్నాడైనా, నువ్వు వెళ్ళి కూర్చోనలా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నేను యుద్ధం చేస్తానలే, పద యుద్ధ భూమిలో పద అంటే యెహోషాపాతు ఎలాగెళ్తున్నాడు తెలుసా? మొదటంట పాటలు పాడి వాళ్ళు పెట్టాడంట. యుద్ధ భూమిలో మొదట ఎవరిని నెట్టాలి? బలమైనటువంటి యోధులను పెట్టాలా. యెహోషాపాతు ఎవరిని నెట్టాడు తెలుసా? మొదట పాటలు పాడి వాళ్ళని పెట్టాడంట, రెండోది ఆరాధన చేసి వాళ్ళని నెట్టాడంట, మూడోది సైనికులను నెట్టాడంట. హల్లెలూయా. ఏమంటే పాటలు పాడి వాళ్ళు ముందు యుద్ధంలో పెడితే ఎలా ఉంటుంది? రెండోదేమో ఆరాధన చేసి వాళ్ళని పెట్టాడంట, మూడో బ్యాచ్లో సైనికులు వెళ్తున్నారంట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలిసి, వీళ్ళు యుద్ధ భూమిలోకి వెళ్ళారు. యుద్ధ భూమిలో నిలబడ్డారు. పాటలు పాడి వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఆరాధన చేసి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, స్తుతించి వాళ్ళు స్తుతిస్తున్నారు. ఈ సైనికులు నిలబడి చూస్తుంటే వచ్చిన వాళ్ళు ఆళ్ళగాళ్ళు కొట్టుకుని చచ్చిపోయారంట. ఎక్కడ ఉండాలి మనం? ఆయన సన్నిధిలో పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ ఉంటే మనకి ఏదైతే మన మీద యుద్ధాలు చేస్తున్నాయో ఆ సమస్యలన్నిటి మీద దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. మనం ఏం చేస్తాం? ఇంట్లో కూర్చుని కుమిలిపోతూ ఉంటాం, ఇంట్లో కూర్చుని బాధపడిపోతాం, ఇంట్లో కూర్చుని ఎందుకు వచ్చిన బ్రతుకురా అని దిగులు చెందుతూ ఉంటాం. ఇంట్లో కూర్చుంటే సమస్యకు పరిష్కారం రాదు. ఆయన సన్నిధిలో ఆయనను హృదయపూర్వకంగా విశ్వాసంతో నమ్మిక ఉంచి స్తుతించగలిగిన రోజునే నీ జీవితంలో నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? మనం అనుకోవచ్చు నాకు చేయడండి అని అంటున్నామేమో. దేవుడు శత్రువుని సైతం ప్రేమించే దేవుడు. యేసేని గెత్సెమనే తోటలో పట్టుకున్నారు. గెత్సెమనే తోటలో పట్టుకున్నప్పుడు, ఇది 4 సువార్తికులు కూడా రాశారండి ఈ సందర్భాన్ని. గెత్సెమనే తోటలో పట్టుకున్నప్పుడు, ఆ గెత్సెమనే తోటలో పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు దగ్గర కత్తి ఉందంట. పేతురు వెంటనే కత్తి తీసి ఒక సైనికుడి చెవి నరికేశాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 47వ వచనం. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెనో. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెనో. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉండునా అని పేతురుతో నేను. లోకాసువార్త 22:51. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసాను. 3 సువార్తలో చూపించాను. చెవి నరికేశాడు. చెవి ఎక్కడుందంటారు? గుంపుగా జనం వచ్చారు. ఇప్పుడు చెవి తెగిపోయిన పరిస్థితి ఏంటంటారు? అరే నా చెవి మొక్క పడిపోయిందని ఎత్తుక్కుంటున్నాడు అంటారా? మనం అలాగే చూస్తున్నాం. నా సమస్యలు, నా కష్టాలు, నా బాధలు అని చూస్తున్నాం. కానీ యేసయ్య ఏం చేయడు తెలుసా? అక్కడ కూడా శత్రువుకి సైతం దేవుని శక్తిని చూపించాడు. ఆ చెవి మొక్క తీసాడంట, చెవిని పెట్టాడంట, అతుక్కుందంట. అది మలుకు అన్నవాడు దేవుని శక్తిని చూడగలిగాడు. హల్లెలూయా. ప్రార్థన చేశాడా? పోనీ ప్రభుని వేడుకున్నాడా? అయ్యో నా చెవి తెగిపోయింది బాబోయ్ నాకు స్వస్థపరిచాను అడిగాడా?
దేవుడి కార్యాలు, దేవుని చిత్తానికి మనం లోబడితే మన ప్రమేయం లేకుండానే మన జీవితంలో దేవుని చిత్త ప్రకారం అద్భుతాలు జరుగుతాయి. మనం ఏం చేస్తాం తెలుసా, నా జీవితంలో జరగవండి, ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. దేవుడు ఎంత శక్తివంతుడంటే యేసే అంటాడు చూడండి, ఆ మాట తర్వాత మత్తయి సువార్తలో 26:53 అంటాడు, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియో నీవు అనుకొనిచున్నావా? యేసే అన్నాడు పేతురు, నువ్వు ఎందుకై అంత కంగారు పడిపోతావు? ఒకవేళ నేను వేడుకున్నాను నా తండ్రిని, ఆయన పంపించే సైన్యం ఎలా ఉండో తెలుసా? 12 సేనా వ్యూహాలు. ఒక్క సేనా వ్యూహానికి 6,000 మంది అంట. 12 సేనా వ్యూహాలు అంటే 12 ఆర్లు 72,000 దూతలు వచ్చి వాళ్ళతో ఫైట్ చేయలేరు అనుకుంటున్నావా? అంటే దేవుని శక్తి చూడండి, అక్కడ దేవుని శక్తిమంతుడు అనడానికి అది ఒక నిదర్శనం. ఆయన అంతమంది దూతలు వచ్చి అవసరమైతే దేవుడి పక్షాన నిలబడగలరు, కానీ ఆయన అంటున్నాడు ఇది ప్రణాళిక ప్రకారం, దేవుని చిత్త ప్రకారం జరగాలంతే. దేవుని చిత్త ప్రకారం మనం దేవునికి లోబడినప్పుడు ఆ దేవుని శక్తి మనలో అద్భుతాలు చేసుకుంటూ వెళ్తుంది. మనం ఏంటంటే ఆ నమ్మిక లేకే మనం ఈరోజు అద్భుతాలని పొందుకోలేకపోతున్నాం. ఒకటి, దేవుని చిత్తాన్ని బట్టి మనం ప్రార్థించాలి. రెండోది, ఆయనను శ్రద్ధగా వెతకాలంటాం. మనం ఈరోజు మనం అందరం ఎందుకు వచ్చాం? ఆయన వెతకడానికి వచ్చాం, అవునా? ఎంతమంది శ్రద్ధగా వెతికారు? వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం. లోపలికి వెళ్తున్నాం, బయటకు వస్తున్నాం, బయటకు వెళ్తున్నాం, లోపలికి వస్తున్నాం, కూర్చుంటున్నాం. మన మనసు ఎక్కడెక్కడో తిరిగేస్తుంది. అక్కడ ఆడేం చేస్తున్నాడో, ఇక్కడ ఈడేం చేస్తున్నాడో, అక్కడ వంటగదిలో తలుపు ఎత్తానో లేదో, ఇక్కడ ప్లేట్లు గడిగానే లేదో, బట్టలు నానబెట్టేశాను, కాల వస్తుందో లేదో, మన బుర్ర అలా తిరిగేద్దాయి. ఎక్కడ? ఆయన సన్నిధిలో ఎవరిని వెతకాలి? ఆయన వెతకం. ఈ బుర్రతోటి ఎక్కడెక్కడో వెతుకుతాం మనం, అందుకని అద్భుతాలు జరగట్లే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, చెప్పండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. హెబ్రీ పత్రిక 11:6 చదవండి అన్నమాట త్వరగా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమో. ఎంతమంది ఇష్టలు ఉన్నారు ఇక్కడ దేవుడికి? అందరూ చేయెత్తేస్తారు కదా. మనలో విశ్వాసం లేకపోతే దేవుడు ఇష్టపడ్డంట. ఆ విశ్వాసం ఏం చేద్దంటే దేవుని శ్రద్ధగా వెతికే ఆత్మను పెడతాది మనలోను. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు ఏంటి? అసాధ్యమో. దేవుని యొద్దకు వచ్చేవాడు. మీరందరూ దేవుని యొద్దకు వచ్చారా అమ్మా? చెప్పాలి, మీరందరూ దేవుని యొద్దకు వచ్చారా? జాగ్రత్తగా చదవండి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో. ఆగండి, ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? దేవుని దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు ఆయన. మన నమ్మకం ఏం చేస్తామంటే, మంచి నిద్ర వస్తుంది, మీరు అలా మాట్లాడుతుండండి, నువ్వు కునికేసేస్తున్నారు. వాళ్ళు ఏం లేదంటే దేవుడు ఎక్కడున్నాడని నమ్మకం లేదు, ఆయన కలుసుకోవాలని నమ్మకం లేదు, ఆయన వెతకాలనే నమ్మకం లేదు, ఆయన కలుసుకుని ఆయన ఏం మాట్లాడతాడని ఆశ లేదు. వచ్చాం, వెళ్ళాం, అటెండెన్స్ పడింది, అయిపోయింది. ఇక్కడ అంటున్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటంటే అసాధ్యమో. ఆ దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదుకువానికి ఫలము దయచేయుననియో నమ్మవలేను కదా. ఇప్పుడు మనం వెదిగితేనే మనం ఫలం పొందుకుంటాం. ఇక్కడికి వచ్చామంటే మనం ఎక్కడ వెదుగుతున్నా? వంటగదిలోనూ, ఇంకెక్కడ వెదుగుతున్నా? పొలంలోనూ, ఇంకెక్కడ వెదుగుతున్నా? డ్యూటీ టైం అయిపోయింది, ఇంకెక్కడ వెదుగుతున్నా? మన మనసు ఎక్కడుంటే అక్కడ వెదుగుతున్నాం. ఇక్కడ వెదగట్లే. ఇక్కడ వెదిగితే కనుక ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించే ఫలాన్ని మనం పొందుకుంటామంట. విశ్వాసం లేకుండా అద్భుతాలు పొందుకోలేం. చూడండి, కావాలని చూపిస్తాను. మత్తయి సువార్త 13:53 నుంచి సమాజ మందిరంలో అనగా చర్చిలో, సినగోగులో బోధిస్తున్నాడు ఆయన. ఇలాగే నిలబడి బోధిస్తున్నాడు. వీళ్ళు ఏం వినాలి ఇక్కడ? ఆయన బోధించే బోధ నాతోటి ఏం మాట్లాడుతుందని వినాలి వీళ్ళు. ఆ బోధలో దేవుడు నాతోటి ఏం మాట్లాడతాడని ఆసక్తితో వినాలి వీళ్ళు. ఎలా ఆ బోధించేవాడు మన వడ్లవాని కొడుకే కదా, అదే పలానా వాళ్ళు అన్నాయి కదా, ఇదిగో వీళ్ళ చెల్లెళ్ళు వీళ్ళ అక్కలు కూడా మనతోటే, వీళ్ళ చెల్లెళ్ళు మనతోటే ఉన్నారు కదా.
ఏంట్రా ఇలా బోధించేస్తున్నాడు, ఎంతగా బోధించి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉందా, ఈ వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ ఉందా? మనం కూడా చర్చిల్లో అదే చేస్తున్నాం. చర్చిల్లోకి వచ్చి మనము దేవునిని ఆసక్తితో వెతకట్లే. చర్చిలోకి వచ్చి దేవుని వాక్యాన్ని, దేవుడు నాతో ఏం మాట్లాడతాడని అపేక్షించట్లే. వచ్చే ఈ నా గురించే చెప్పాడు కదా, ఇది ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళు అదే చేశారు. చూడండి తర్వాత ఏమైందో. ఆయన అయితే యేసు ప్రవక్త తన స్వదేశంలో తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను గణహీడు కాడని వారితో చెప్పాను. ఆయన చెప్పాడు, ఎవరు బాబు మీరు నమ్మరో, ఇప్పుడు ప్రవక్తగా నేను వచ్చాను మీ మధ్యకి, ఇక్కడ నాకు ఎటువంటి ఘనత రాదని నాకు తెలుసు అని చెప్పి, చూడండి 58వ వచనం జాగ్రత్తగా, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. దేన్ని బట్టి? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు వినేవాళ్ళు ఎక్కడున్నారు? దేవుని మందిరంలో ఉన్నారు, సినగోగులోనే ఉన్నారు. ఆ సినగోగులో చర్చిలో ఉన్నవారే, కానీ వారిలో ఏముంది ఇప్పుడు? అవిశ్వాసం. దేవుని వాక్కుని ఎవరైతే వినరో వారు అవిశ్వాసులే. దేవుని వెతకరో వారు అవిశ్వాసులే. దేవుని వాక్యం కోసం అపేక్షించరో వారు అవిశ్వాసులే. అందరూ బట్టి వారి మధ్యన అద్భుతాలు చేయలేదంటే యేసయ్య. ఇప్పుడు చెప్పండి, మన దగ్గర అద్భుతాలు జరగట్లేదంటే మన విశ్వాసులమా? విశ్వాసం కలిగి ఉంటేనే మన జీవితంలో అద్భుతాలను మనము పొందుకోగలం. విశ్వాసం ఉంటేనే మనము దేవునిని వెతకగలం. నమ్మిక ఉంటేనే మనం దేవుని కోసం అపేక్షించగలం. అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. మనందరూ తెలుసు, మత్తయి సువార్తలోనే రక్తస్రావం గల స్త్రీ, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ జనసమూహం మధ్యన యేసయ్య ఉన్నాడు. జనసమూహం మధ్య యేసయ్య ఉంటే వీడు వెతుక్కుంటూ వెళ్ళింది. ఇవి వెతుక్కుంటూ వెళ్ళింది. కారణం ఏంటంటే 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావంతో బాధపడుతుంది. ఎన్నో మందులాడు ఉండొచ్చు, ఎన్నో ప్రార్థనలు చేసి ఉండొచ్చు, ఎక్కడెక్కడికో తిరిగి ఉండొచ్చు. ఆ స్వస్థశాలకు వెళ్తే జరిగిద్ది, ఈ స్వస్థశాలకు వెళ్తే జరిగిద్ది, ఇటువంటివి కూడా అన్నీ అయిపోయి ఉండొచ్చు. కానీ ఈవిడికి అస్సలైన నమ్మకం ఎక్కడో తెలుసా? యేసయ్యని కలుసుకుని ఆయన ముట్టుకుంటే చాలు. యేసయ్యని కలుసుకుంటే చాలు, ఆయనను ముట్టుకుంటే చాలు. మనం ఎలా వచ్చాం? చర్చిలోకి వెళ్ళి కూర్చుని నిద్రపోతే చాలు. మనం వచ్చింది చర్చిలోకి వెళ్ళా కానికేసేస్తే చాలు. చర్చిలోకి వెళ్ళి వేళ రొట్టె ద్రాక్ష రసం కదా, ఆ రొట్టె ద్రాక్ష తీసేసుకుంటే చాలు. ఆ విశ్వాసం ఉంటే మన అద్భుతాలు పొందుకోలేం. ఈమె చూడండి, మత్తయి సువార్త 9:20 ఆ సమయంలో ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ, నేను ఆయనపై వస్త్రమును ముట్టిన బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయనను వెనుక వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టేను. ఆమె అనుకుంటుందంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడతాను. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఆవిడ అనుకుంటున్న కోరిక ఏంటంటే యేసయ్య వస్త్రపు చెంగునే ముట్టుకుంటే చాలు. ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క నమ్మిక ఏం చేసింది చూడండి. 22వ వచనం, యేసు వెనక తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేను. హల్లెలూయా. ఎందుకంటే ఈమె అక్కడ దేవుని శక్తిని ఎరిగింది. ఈమె దేవుని శక్తిని కోరుకుంది. యేసు అంటాడు, ఇదిగో నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరు నన్ను ముట్టుకున్నారని అడుగుతాడు ఇంకో చోట. అంటే ఇప్పుడు దేవుళ్ళలోంచి ఏం వెళ్ళింది? ఈ శక్తి వెళ్ళింది ఆమెలోకి. ఈ శక్తి వెళ్ళి ఏం చేసిందంటే 12 సంవత్సరాల తన ఇబ్బందికర పరిస్థితిని స్వస్థపరిచింది అక్కడ. కారణం ఏంటంటే ఆమెకున్న నమ్మిక, ఆమెకున్న విశ్వాసమును బట్టే. అలాగే 12 మంది కుష్ఠరోగులు వస్తారు. 10 మంది కుష్ఠరోగులు వస్తే 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు మీ విశ్వాసం బట్టి మీరు స్వస్థపడతారు అంటారు. ఆ 10 మంది వెళ్ళిపోతారు, కానీ ఒక్కడే వచ్చి సాక్ష్యం చెప్తాడు ప్రభుకి. అలా అంటాడు, మిగతా 9 మంది ఏరే అంటాడు. మిగతా 9 మంది ఏరంటాడు. అంటే మనము యేసయ్యని వెతుకుతూ వెళ్ళి యేసయ్య మీద నమ్మకాన్ని, యేసయ్య మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచితేనే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేన్ని బట్టి అంటే దేవుని యొక్క శక్తిని బట్టి. దేవుని యొక్క అద్భుతాలు మనలో జరగాలంటే ఖచ్చితంగా మనం దేవుని పైన నమ్మకాన్ని ఉంచాలి, దేవుని పైన విశ్వాసాన్ని ఉంచితే
ఆ దేవుని శక్తి మనలో అద్భుతాలన్నీ జరిగిస్తుంది. మనం ఎలాగ ఆధారపడాలంటే యెహోషాపాతు ప్రార్థన చేశాడు కదా, ప్రభా ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, నువ్వు మాత్రమే దీన్ని చేయగల సమర్థుడు అని మనం ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఆ ఒప్పుకున్న రోజున మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటంటే ఆయన పేద పరిపూర్ణమైన విధేయతను మనం చూపాలంట. ఒకటి, ఆయన చిత్తాన్ని బట్టి ప్రార్థన చేయాలి. రెండోది, ఆయన శ్రద్ధగా వెతకాలి. మూడు, ఆయన మీద పరిపూర్ణ విధేయతను చూపాలంట. అప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయంట. చూడండి, బైబిల్ గ్రంథంలోనే మత్తయి సువార్త 8వ అధ్యాయం త్వరగా రండి. మొదటి నుంచి చూస్తే గనుక యేసు కొండ మీద నుండి దిగొచ్చినప్పుడు ఓ కుష్ఠరోగి ఆయన దగ్గరికి వస్తాడు. ఓ కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వచ్చి అంటాడు, ఇదిగో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అన్నప్పుడు 3వ వచనం చూడండి, అందుకు చేయి చాపి వాడిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయిన. అప్పుడు యేసు ఎవరితోనూ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షాత్మైన నీ దేహం యాజకుని కనపరచమని మోషే నియమించిన కానుకను సమర్పించుకోమని వానితో చెప్పా. యేసే దగ్గరకు వచ్చాడు. యేసే దగ్గర నువ్వు నన్ను స్వస్థపడతావు లేదని అడిగాడా? నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. మనం ఇప్పుడు అనుకుంటాం, ఫర్ సపోజ్ కుష్ఠరోగి అలాగే వెళ్ళాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం? కుష్టి పాపం ఆయనకి అనుకుంటాం. కానీ యేసే కాలంలో కుష్ఠరోగుల పరిస్థితి ఏంటో తెలుసా? వారు జనాల మధ్యలోకి రావడానికి లేదు, వారు జన సమూహం మధ్యలోకి రావడానికి లేదు, వారి ఇంటిలోకి రావడానికి లేదు, ఇంటిలో ఉండడానికి లేదు, ఇంటిలో తినడానికి లేదు. వాళ్ళు ఎక్కడ ఉండాలంటే ఊరి చివర వెలివేయబడిన వారు. కానీ అటువంటి వ్యక్తి జన సమూహంతో ఉన్న యేసే దగ్గరికి వచ్చాడంట. ఆయన ఎన్ని అడ్డంకులు వచ్చి ఉంటాయి, ఎన్ని కష్టాలు వచ్చి ఉంటాయి. నువ్వు రాకూడదురా, వెళ్ళిపో, నువ్వు బయటికి అని ఎంతమంది తోసుంటారు. కానీ యేసయ్య యొక్క ప్రేమను బట్టి యేసే దగ్గరికి వచ్చాడంటున్నాడు ఆయన, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. హల్లెలూయా. మనం దేవునికి అప్పగించాలా, విధేయత చూపించాలి. ఇదిగో ప్రభా, ఇది ఎందుకు వచ్చింది నాకు తెలీదు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నీ సాక్షిగా నన్ను నిలవబెట్టుకో. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేస్తాం బాగానే, అది తగ్గిన తర్వాత మళ్ళీ ముఖం చూడం, దేవుని ముఖం. కృతజ్ఞత ఉండదు, సాక్ష్యం ఉండదు, దేవునికి మొక్కుబడి ఉండదు, ఏముండదు. చాలాసార్లు మేము అనుభవిస్తూ ఉంటాం, బాగాలేదని ఫోన్లు చేస్తారు ప్రార్థన చేయించుకోవడానికి. ఆ ప్రార్థన మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం, ప్రభాని స్వస్థపరచు ప్రభా, లేదా వాళ్ళకి ఆరోగ్యమే ప్రభా, ఇవన్నీ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ లోపల వీళ్ళకి తగ్గిపోవడం, వీళ్ళు ఆదివారాలు చర్చిలోకి కొట్టేసి ఊళ్ళంతా తిరగడం, ఇవన్నీ జరిగిపోతుండే. మేము ఆ ప్రార్థన కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఈ వ్యక్తి అంటున్నాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా, విధేయత చూపుతున్నాడు దేవునికి అక్కడ. హల్లెలూయా. విధేయత చూపుతున్నాడు దేవునికి. నాకు ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి, ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, వీటిలన్నింటినీ తీసే ప్రభువా మనం డిమాండ్ చేస్తాం. డిమాండ్గా చేయాల్సింది విధేయచు. ప్రభా నువ్వెందుకైతే పెట్టావు నాకు తెలియదు, నేను భరించలేకపోతున్నాను, నాకు తట్టుకునే శక్తి నన్న ఇవి, లేదా వీటి నుండి నీ చిత్తమైతే నన్ను తప్పించు అని అడగాలి మనం. కుష్టి వ్యాధిగ్రస్తుడు అదే అడుగుతున్నాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుమని వానితో చెప్పాను. చూడండి, ఆ కింద 5వ వచనంలో మరొక వ్యక్తి కనపడతాడు. ఇక్కడ శతాధిపతి మనకు కనపడతాడు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పని ఉన్నాడు అని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వానికి స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభా నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడని కాను, నీవు మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచును. ఇక్కడ శతాధిపతిని మనము చూస్తున్నాం. ఒక సైన్యంలో ఉన్నటువంటి శతాధిపతి అంటే 100 మంది సైనికులకు ఒక అధికారి. అతను ఆ అధికారి అంట యేసేని వెతుక్కుంటూ వచ్చాడంట. యేసేని వెతుక్కుంటూ వచ్చాడన్నాడంట, ప్రభా ఇదిగో నా దగ్గర పనిచేసి ఒక దాసుడు లేవలేని స్థితిలో పడి ఉన్నాడు, కాబట్టి నువ్వు ఒక్క మాట మాత్రం ఏమంటున్నాడు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయన్నాడా? అమ్మా
నేను వెళ్ళి వీడియో కాల్ చేస్తాను, నువ్వు అక్కడి నుంచి ప్రార్థన చేయన్నాడా? చెప్పండి. యేసయ్య మాట సెలవిస్తే చాలు ఎక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఆ వ్యక్తి 3 రోజులు ప్రయాణం చేసి వెళ్తాడు. అంటే ఎంత దూరం ఆలోచన చేయండి, ఎంత దూరం ఆలోచన చేయండి. 3 దినాలు ఈ వ్యక్తి ఇక్కడ యేసే మాట ఇచ్చిన తర్వాత 3 దినాలు ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు అతని దాసులు ఎదురయ్యి, ఇదిగో మనోడు బాగుపడిపోయాడు అని చెప్తారు అక్కడ. అంటే ఎంత దూరం వెళ్ళాడు శతాధిపతి? ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని శక్తిని రుచి చూడడానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి అంటున్నాడు, ఇదిగో నా దాసుడు పక్షవాయువుతో మంచం మీద పడి ఉన్నాడు, నువ్వు ఒక్క మాట మాత్రం సెలవియ్యని అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. ఏమంటే ఒక అధికారి అతని దగ్గర పని చేసేవాడి కోసం అంత ప్రయాసపడతాడంటరా? ఒక అధికారి తన దగ్గర పని చేసేవాడి కోసం అంత ప్రయాసపడతాడంటరా? కానీ అక్కడ ఏముందంటే అతను విధేయత కనపడుతుంది. అతను తగ్గించుకున్నాడు. అక్కడ ఆ శతాధిపతి వేరే సైనికుడు పంపించి, ఇదిగో అక్కడ మన సైనికుడు ఇక్కడ బాగాలేదు కదా, ఈ దాసుడు బాగాలేదు కదా, ఒకసారి యేసే దగ్గరికి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేయమని చెప్పని పంపొచ్చు. కానీ అతడు తన విధేయతను చూపించి తగ్గించుకొని 3 దినాలు ప్రయాణం చేసి యేసే దగ్గరికి వెళ్ళి, నా దాసుని కోసం ఒక్క మాట పలుకు అని ప్రాధేయపడుతున్నాడు. చూడండి ఏమైందో చూడండి. కింద 13వ వచనం. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నేను విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే తన యజమానుడు చూపించిన విధేయత, అతని శతాధిపతి చూపించినటువంటి విధేయత. ఎవరు స్వస్థపరచబడ్డాడంటే తన దాసుడు స్వస్థపరచబడ్డాడు. హల్లెలూయా. కింద ఇంకొక వ్యక్తి కనపడతాడు చూడండి మనకి. 14. తర్వాత యేసు పేతురింటికి ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేసెను. దేవుని స్తోత్రం. తర్వాత అక్కడ అయిపోయింది, శతాధిపతి అయిపోయింది. యేసు అంటే మరలా పేతురు అత్తాళ్ళ ఇంటికి వచ్చాడంట. వచ్చినప్పుడు కాబట్టి మంచం మీద పడుకుని ఉందండి జ్వరంతో. వెళ్ళి చెయ్యి ముట్టుకోగానే జ్వరము తగ్గిపోయిందంట. జ్వరము తగ్గని మనం ఏం చేస్తాం? ఇంకో 4 రోజులు లంకనాలు చేస్తే బాగుంటుంది అన్నారండి డాక్టర్ గారు. ఏమ్మా చర్చికి రాలేదు? జ్వరం అండి. జ్వరం ఇంకా ఉందా? తగ్గిపోయింది కానీ ఒక 4 రోజులు లంకనాలు చేయమన్నారండి డాక్టర్ గారు. అందుకు నేను చేయాలా? ఇంట్లో కూర్చొని కావాల్సినవన్నీ తినాలా? మనం చేసే పని. ఈమె ఏం చేసిందో తెలుసా? యేసయ్య వెళ్ళేటప్పటిగా మంచం మీద పడుకున్నది జ్వరంతో పడుకున్నామని వెళ్ళి చేను ముట్టుకోగానే జ్వరం ఎగిరిపోయింది. ప్రభా ఇంకా నీరసంగా ఉంది ప్రభా అందా. చర్చికి రాలేకపోతున్నాను ప్రభా, నీతో మాట్లాడలేకపోతున్నాను ప్రభా అందా. ఆ ఇంటికి వచ్చిన యేసయ్యని ఆహ్వానించంట ఆయనకి ఏం చేసిందో చూడండి. ఉపచారం ఆయనకి వంట చేసి చక్కగా భోజనం పెట్టిందంట. హల్లెలూయా. ఏమండి జ్వరం ఎన్ని రోజులైంది తగ్గి? చెయ్యి ముట్టగానే స్వస్థపడింది. వెంటనే లేచి వెళ్ళంట ఉపచారం చేస్తున్నాడు. ఆయన కావలసినవన్నీ పెడుతుందంట. ఎందుకో తెలుసా? యేసయ్య దగ్గర తన విధేయతను చూపించి నాకు జ్వరం నీరసం ఏమీ లేవు, యేసయ్య వచ్చాడు కాబట్టి ఆయన శక్తి ద్వారా నేను శక్తి పొందుకున్నాను కాబట్టి నా దగ్గర లేవు. ఆయన ఇప్పుడు ఏం చేయాలి? నేనంటే గౌరవించాలి, ఆయన ప్రేమించాలి. ఉపచారం చేస్తుంది, చక్క వండి పెడుతుంది, చక్క ఆయన కావలసినవన్నీ చేసి పెట్టిందంట. అక్కడ ఈ రోజున యేసయ్యని ఆహ్వానించే స్థితిలో మనం లేకపోతే, యేసయ్య మీద నమ్మకం లేకపోతే, యేసయ్య మీద పరిపూర్ణ విశ్వాసం లేకపోతే మన జీవితంలో ఏ అద్భుతాలు జరగవండి. ఈ ఆహ్వానించింది ప్రభు కోసం స్వస్థపడగానే, ఆయన శక్తి ద్వారా స్వస్థపడగానే లేచి ఆయనకి పరిచర్యను చేస్తూ ఉంది. ఈ రోజున ఆ పరిచర్య ద్వారా కూడా మనము శక్తిని పొందుకోగలం. ఆ పరిచర్య ద్వారా కూడా దేవుని దగ్గర మనము మన్నలను పొందుకోగలం. చూడండి ఆ కింద అంటాడు మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనం. మీలో అలాగ ఉండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరని ఎడల వాడు మీకు పరిచారము చేవాడునై ఉండవలెను. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. ఈ రోజున సంఘాల్లోనూ మన ప్రాంతాల్లోనూ మన గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? అందరం గొప్పోళ్ళమే. చూడండి ఏమంటున్నాడు? ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల.
ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు ఎలా ఉండాలంట? పరిచారము చేయవాడై ఉండాలంట. మనం ఎలా ఉంటే తెలుసా? ధనంలో గొప్పోళ్ళు అవ్వాలి కానీ దేవుని దగ్గరికి రాము. ఆరోగ్యంలో గొప్పోళ్ళు ఉండాలి కానీ దేవుని మీద ఆధారపడము. అన్నిట్లో కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి కానీ దేవుడితో లెక్క చేయము. అక్కడ అంటున్నాడు, ఎవడైనా నువ్వు గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు ఏం చేయాలంటే పరిచారము చేయవాడై ఉండాలి. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికిని దాసుడై ఉండవలెను. హల్లెలూయా. దాసుడంటే తగ్గించుకొని ఉంటేనే దేవుడు వారిని హెచ్చిస్తాడంట. హల్లెలూయా. ఇది దేవుని మందిరం, ఇది దేవుడు నివసించే స్థలం, ఇది దేవుడు ఎన్నుకున్న స్థలం, ఆయన సన్నిధి ద్వారా దిగి వచ్చే స్థలం, ఆయన మన సమస్యలను వినే స్థలం, ఆయన తన శక్తి చేత మనల్ని నింపే స్థలం. మరి ఇక్కడ ఎంతమంది దాసులుగాను పరిచర్య చేసేవారిగా మనం ఉంటున్నాం? ఎంతమంది ఉంటున్నాం? దేవుని మందిరం అంటే ఒక్కరిది బాధ్యత కాదు. దేవుని మందిరం అంటే ఒక్కరిదే బాధ్యత కాదు. ఇది దేవుడు నన్ను తన శక్తి చేత నింపేటువంటి స్థలము, ఇది దేవుడు నాతో మాట్లాడే స్థలము, ఇది దేవుడు నివసించేటువంటి స్థలము. మనం ఎప్పుడైతే భావిస్తామో ఖచ్చితంగా ఆయన శక్తి చేత మనం నింపబడతాం. ఆయన సన్నిధిని, ఆయన నివసించే స్థలాన్ని మనము దాన్ని చూడలేకపోతున్నామంటే, ఆయన నివాస యోగ్యంగా మనం ఉంచలేకపోతున్నామంటే ఎలా దిగొస్తాడు ఆయన మన మధ్యకి? ఎలా శక్తితో నింపుతాడు మనల్ని? ఈరోజు ప్రభు మన ద్వారా అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. ఆయన తన శక్తిని నింపి, ఆ శక్తిని నింపడానికి నివాస యోగ్యమైనటువంటి స్థలాన్ని మనం అనుకూలంగా మార్చకపోతే బాగుంటలేదండి. అందుకని నేను చేయలేకపోతున్నానండి. పేతురు అత్త జ్వరంతో మంచం మీద పడి ఉంది. మంచం మీద పడినప్పుడు యేసే వచ్చి ముట్టుకోగానే ఆమె లేచి ఆయనకి పరిచారము చేసింది. నువ్వు బలహీన స్థితిలో ఉన్నా సరే దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు పరిచారము చేయగలిగితే ఆయన శక్తి ద్వారా నింపబడి నువ్వు స్వస్థపరచబడతావు. నువ్వు సమస్యలతో ఉన్నా సరే ఆయన సన్నిధానంలోకి వచ్చి నువ్వు దాసురాలుగా పరిచర్య చేయగలిగితే ఆయన శక్తి నీ జీవితంలో అద్భుతాలను చేస్తుంది. కారణం ఏంటంటే యేసయ్య మనలందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. శత్రువుని సైతం ప్రేమించేటువంటి దేవుడు ఆయన మన ప్రేమను బట్టి, ఆయన మన పైన చూపిన కృపను బట్టి, ఆయన మన పైన చూపుతున్న కరుణను బట్టి, ఆయన కలువరి శిలువలో నీ కోసం నా కోసం తన రక్తాన్ని, తన శరీరాన్ని, తన ప్రాణాన్ని అర్పించాడంటే ఆయన ఎంత శక్తిమంతుడైతే, ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తే మన కోసం తన ప్రాణాన్ని అర్పిస్తాడు. ఆ ప్రాణం అర్పించిన దేవుడు నిన్ను నన్ను ప్రాణం అర్పించమనట్లా, నిన్ను నన్ను ఆయన సన్నిధిలోను ఆయన సహవాసులను క్రమం తప్పకుండా మనల్ని కలుసుకోమంటున్నాడంతే. ఆయన నివసించే స్థలం ఇది, ఆయన సన్నిధి దిగి వచ్చే స్థలం ఇది, ఆయన మనతో శక్తితో నింపే స్థలం ఇది, ఆయన మనతో మాట్లాడే స్థలం ఇది. ఇది అనువుగా లేకపోతే, ఆయన అన్నాడు కదా ఇందాక, ప్రవక్త స్వదేశంలో ఘనపరచబడ్డ కాబట్టి అక్కడ ఆయన అద్భుతాలు చేయలేదు. ఇది ఆయనకి అనువుగా, ఆయన నివసించడానికి యోగ్యంగా లేకపోతే ఇక్కడ కూడా అద్భుతాలు జరగవు. ఆలోచించేయండి. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మన కోసం అర్పించాడు. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినోడు మన సమస్యల్ని, మన కష్టాలని, మన బాధల్ని తీసివేలేడా? ఈరోజు దేవుని శక్తి మీద మనం పరిపూర్ణంగా ఆధారపడగలిగితే ఆ ప్రేమ మన జీవితంలో అద్భుతాలను చేస్తుంది. ఆ ప్రేమ మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తుంది, మన స్థితిని మారుస్తుంది. మనం రాకులాడవసరంలే, మనం కృంగిపోవసరంలే, మనం దిగులు చెందవసరంలే. ఏది దేవుని చిత్తం మీద ఆధారపడతామో ఆ చిత్తాన్ని బట్టి ఖచ్చితంగా రోజున అది జరిగి తీరుతుంది. మనం ఆయన మీద ఆరుకున్నప్పుడు మేము అనుభవిస్తున్నాను. నేను ఒకటే, ప్రభువా నీ చిత్తం, అదే ప్రార్థన చేస్తాం. ఆ చిత్తాన్ని బట్టి ఏ రోజు ఏది జరగాలో అది దేవుడు జరిగించుకెళ్తాడు ఖచ్చితంగా. ఈ రోజున మనం పొందుకోవట్లేదంటే లోపం మనలో ఉంది. 3 విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన శక్తిని మనం పొందుకోవాలంటే, సర్వోన్నతుడైనటువంటి దేవుని శక్తి చేత మనం నింపబడాలంటే మొట్టమొదటిగా ఆయన చిత్తం ప్రకారం మనం ప్రార్థన చేయాలా.
ఆయన చిత్త ప్రకారం మనం ప్రార్థన చేయాలి. రెండోది, ప్రభుని ఆసక్తితో మనం వెతకాలి. మూడోది, ఆయనకి విధేయతను చూపినట్లయితే గనుక ఆయన శక్తిని మనలో నింపి మనం అద్భుతాలు పొందుకునే వారమే కాదు, మన ద్వారా అద్భుతాలు చేసేవాడిగా ప్రభు ఉంచుతాడు. ఆ రీతిగా మనమందరం కూడా దేవుని శక్తి కొరకు ఆసక్తితో అపేక్షించాలని కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి వందనాలు. ఇంతవరకు తండ్రి నీ శక్తిని గురించి నువ్వు మాట్లాడావు ప్రభా. బైబిల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా తండ్రి అనేక అద్భుతాలు మాకు కనపడతాయి. నీ శక్తి ద్వారా అనేక ఆశ్చర్యకార్యాలు కనబడతాయి ప్రభా. ఈ రోజున మేము పొందుకోలేకపోతున్నామంటే కారణం మా అవిధేయతను బట్టి, మా అల్ప విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని బట్టే. పరిశుద్ధాత్ముడా, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన దేవుని మేము ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నాం, కానీ ఆదిమ సంఘం పొందుకున్న అద్భుతాలను ఈరోజు మేము పొందుకోలేకపోతున్నామంటే ప్రభు, ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు. నీ శక్తి పైన మేము ఆధారపడలేకపోతున్నాం. నేను పరిపూర్ణంగా విశ్వసించలేకపోతున్నాం. నీ పైన పరిపూర్ణ అవగాహన లేకుండా ఉంచున్నాం. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడావు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడింది దేవా. నీ శక్తిని పొందుకోవడానికి, నీ చిత్త ప్రకారం మేము ప్రార్థించే స్థితిలో ఉండడానికి ప్రభు, అలాగే నన్ను నిన్ను ఆసక్తితో మేము వెతికేవారుగా ఉండడానికి నన్ను ఏడల విధేయత చూపించేవారుగా మేము ఉండగలిగే ఆత్మను మాకు దయచేయమని, అట్టి కృపతో మమ్మల్ని అందరినీ కూడా నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.